హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు కపాల మాంగళ్యం. రచించిన వారు ఉదయశ్రీ గారు. ఆనాడు భూతలోకమంతా ఎంతో ఆనందంగా ఉంది. మామూలుగానే భూతలోకము చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఆ రోజుకొక ప్రత్యేకత ఉంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా భూతాలు ఏవో మాట్లాడుకుంటూ ఉంటున్నాయి. అందుకు ఏదో కారణం ఉండాలి. అదే 400 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించిన భూతరాజు కింకిణీ భూతము తల పగిలి చచ్చిపోయింది. భూతాలు మామూలుగా చచ్చిపోవు. అవి చనిపోతే తల పగిలే చస్తాయి. కింకిణీ ఒక్కడే ఈ మధ్యకాలంలో అంత ఎక్కువ రోజులు పరిపాలించింది. అలాంటి కింకిణీ చనిపోయాడనగానే మిగతా భూతాలకి మరింత ఆనందంగా ఉంది. మరణం అన్నది మానవులకు వస్తుంది. భూతాలకు అదొక శుభసూచకం. అందుకే వాళ్ళు ఎవడైనా మరణిస్తే ఆనందంగా పండుగ చేసుకుంటారు. అంతేకాదు, ఆ వేళ భూతరాజు ఎన్నిక జరగబోతోంది. బాగా వృద్ధులైన భూతాలు తామే ఆ పదవికి రావాలని ఎంతో కష్టపడి ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరూ కూడా తాము భూతరాజునవుతామన్న నమ్మకానికి రాలేకపోయారు. భూతాలన్నీ తమ తమ అనుయాయులతో సభా మంటపాన్ని చేరుకొని చాలా గంభీరంగా తమ ప్రతాపం గురించి చెప్పుకుంటున్నాయి. అంతలో గణగణమన్న గంటధ్వని వినిపించింది. ఆ శబ్దం రాగానే అన్ని భూతాల నోళ్లు మూతలబడ్డాయి. భూతగురువు శంఖిణి వస్తేనే ఆ శబ్దం చేస్తారు. గురువుగారి ముందు ఎవరూ మాట్లాడరు. అది భూతాలిచ్చే మర్యాద. ఆ మర్యాద ప్రకారము అన్ని భూతాలు తమ తమ స్థానాల్లో కూర్చున్నాయి. నల్లటి దుస్తులతో కాళ్ల వరకు కప్పుకొని శంఖిణి శిష్యులు వెంటరాగా సభాస్థలిని ప్రవేశించాడు. సభికులంతా ఒక్కసారిగా లేచి అతన్ని ఆహ్వానించారు. భూతరాజు సింహాసనాన్ని వదిలి పక్కనున్న ఆసనం మీద శంఖిణీ భూతం కూర్చుంది. అతని నోటి నుంచి ఎలాంటి మాటలు వినబడతాయోనని అన్ని భూతాలు ఆడా మగ గుడ్లప్పగించి చూస్తున్నాయి. శంఖిణి ఒకసారి తల పంకించి సభికుల వంక చూసింది. మహాజనులారా, భూత సోదరులారా, మీరందరూ ఎందుకు ఇక్కడికి చేరారో మీకు తెలుసు. మన ప్రభువు కింకిణి మరణించాడు. జీవితమంతా పోరాటము మనకు ఆచారం. ఆ పోరాటంలో ఓడిపోయినవాడు ఎందుకు పనికిరాడు. అలా ఒకడిని మార్చలేక 400 సంవత్సరాలు మనల్ని పరిపాలించి ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు బ్రతకగలిగిన నిండు జీవితం చచ్చిపోయింది. ఓడిపోయినవాడు చావటము భూతలోకానికే మంచిది. కాబట్టి కొత్తగా నాయకుణ్ణి ఎన్నుకోవాలి. అతడెవరు, ఎలాంటివాడిగా ఉండాలి అన్నదే ప్రస్తుత ప్రశ్న. ఏమంటారు? చిత్తం చిత్తం అంటూ అన్ని భూతాలు తలల్ని ఊపి తమ అంగీకారాన్ని తెలియజేశాయి. మళ్ళీ శంఖిని ప్రారంభించాడు. ఈసారి ఎన్నికలు కొత్త పద్ధతిలో నడుపుతాను. బలవంతుడైనవాడు, ప్రజలకు ఉపకారం చేయగలిగిన వాడే మనకు నాయకుడు. 10 మంది తెలిసినవాడు నాయకుడు. పాత పద్ధతి ఉంటే మళ్ళా కొత్త పద్ధతి ఎందుకు? ఒక ముసలి భూతం భయంకరంగా ప్రశ్నించింది. శంఖిని కళ్ళు ఎర్రబడ్డాయి. కళ్ళల్లో కోపం తాండవించింది. దాంతో ఆ ముసలిభూతము గుంపులోకి పరిగెత్తిపోయింది. సభంతా కలవరం చెందింది. ఆ కలవరం కాసేపు సభను, దాని పనులను ఆపింది. శంఖిణి కేకతో సద్దుమణిగింది. ఏ భూతం కూడా ఇక మాట్లాడలేదు. మరి ఎన్నికలకు ముందు వాటి ప్రతాపాలు చెప్పి భూతజాతికి అవి చేస్తున్న సేవలను వర్ణించి గురువుగారి అనుమతి తీసుకోవాలి. కానీ ఏ భూతమూ కూడా ప్రతాపాన్ని చెప్పుకోవటానికి ముందుకు రాలేదు. కారణము శంఖిణి కళ్ళల్లో ఉన్న కోపమే. ఓ భూతలోకపు సోదరులారా, మీలో మీ గొప్పతనాలు చెప్పుకోవటానికి చావలేని వారు ఎందుకు బ్రతికున్నారు? తల పగలు కొట్టుకుని చచ్చిపోవచ్చు కదా. రాజు కావటానికి యోగ్యులు లేరన్న తర్వాత మనకు లోకం ఎందుకు, రాజ్యం ఎందుకు? గంభీరంగా అన్నాడు శంఖిణి. కానీ ఆ మాటలకు కూడా సమాధానము సభికుల నుంచి రాలేదు. శంఖిణికి ఒళ్ళు మండిపోయింది. అంతలో ఆడభూతాల్లో నుంచి ఒక భూతము బయటకు వచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. గురుదేవా, నా పేరు హిడింబి. ఏమీ పనిలేక చాలా బాధపడుతున్నాను. కాబట్టి మన భూత ప్రజలకు ఎక్కువగా సేవ చేయగలను. నన్ను మీరు రాణిని చేస్తే భూతలోకంలో మీరు కొత్త పద్ధతి పెట్టిన వాళ్ళైతారు. కాబట్టి నన్ను ఎంపిక చేయండి అని అడిగింది. శంఖిణి ఒక ఆడది ఆ విధంగా అడిగేటప్పటికీ తబ్బిబ్బులైపోయారు. ఏమిటి, నువ్వు పని లేకుండా ఉన్నావా? అదెలా సాధ్యమైంది? భూతాలు పని లేకుండా ఉండవు కదా అన్నాడు. నిజమే గురు, మీరు యథార్థం చెప్పారు. కానీ నా కథ కూడా వినండి.
నేను చెప్పి చేయాల్సిన పని ఆ మానవురాలు చేస్తున్నప్పుడు నాకింక పనేముంది అని అంది. అదెలా సాధ్యం? మనం చెప్పాలి, మానవులు చేయాలి గదా అన్నాడు శంకిని. అక్కడే జరిగింది పొరపాటు. విదర్భ రాజ్యాన్ని వీరమల్లు అనేవాడు పరిపాలించేవాడు. అతనికి ఎన్నేళ్లైనా సంతతి కలగలేదు. ఏదో పుణ్యకార్యం వలన మహారాణి ఇందుమతి గర్భం ధరించింది. 9 నెలలు మోసి ఆమె ఒక ఆడపిల్లను కనింది. అదే సమయంలో నేను పుట్టాను. నాతో పాటు ఒక దేవకన్య కూడా పుట్టింది. ఇద్దరము ఒకేసారి విదర్భకు చేరుకున్నాం. కాని ఆ రాకుమారి మెడలో ఒక చిన్న కపాలాన్ని మాంగల్యంగా ధరించి పుట్టింది. మహారాజుకి ఆశ్చర్యం వేసింది. ఆ క్షణంలో ఆస్థాన జ్యోతిష్కులు వచ్చారు. పుట్టిన గడియలను లెక్కబెట్టి ఆ బిడ్డ రాజ్యానికే వినాశనమని చెప్పారు. కడుపు తీపితో మరేదైనా దోష పరిహారానికి అవకాశం ఉందా అని అడిగాడు. కానీ శాస్త్రంలో అలాంటి అవకాశాలు కనిపించలేదు. అందుచేత కీకారణ్యంలోకి తీసుకుని వెళ్ళి వదిలిపెడితే ఏ క్రూర మృగమో తినివేస్తుందని చెప్పారు. కానీ మహారాజు ఆ మాటని నమ్మలేదు. ఇన్నాళ్ల తర్వాత కలిగిన సంతానాన్ని అడవుల్లో వదలటానికి ఏ తల్లిదండ్రులు సమ్మతిస్తారు? కానీ నాకు మాత్రం విచారమైంది. ఆ బిడ్డ చిన్నప్పుడే అడవులు పాలైతే నాకు పని ఉండదు. కాబట్టి మహారాజే మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడనుకున్నాను. జ్యోతిష్కుల మాట రాజ్యంలో అందరి నోటా చేరుకుంది. కపాలంతో బిడ్డ పుట్టడము దేశానికి అరిష్టమని, ఏం ప్రమాదము ఏం కీడు జరుగుతుందోనని అందరూ యోచించారు. కానీ ఎవ్వరికీ వీరమల్లును ధిక్కరించే ధైర్యం లేక ఊరుకున్నారు. నేను ఆ భవనం చుట్టూరా తిరుగుతూ కాలక్షేపం చేసేదాన్ని. ఒకరోజు ఇక నాకు ఓపిక లేక అర్ధరాత్రి సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రుల మధ్య పడుకొని ఉంటే నిద్రలేపాను. కళ్ళు తెరిచి చూసింది. ఆ కపాలాన్ని పట్టి ఆడించాను. ఒక రకమైన బీభత్స ధ్వని వినిపించింది. అర్ధరాత్రి అలాంటి ధ్వని రావటంతో మహారాజు మేల్కొన్నాడు. ఆ మెడలోని కపాలం ఊగుతోంది. అందులో నుంచి ఆ ధ్వని వెలువడుతుందని అర్థం చేసుకుని మహారాణిని నిద్రలేపాడు. ఇద్దరికీ ఆశ్చర్యమేసింది. ఆ ధ్వనిని ఆపుదామని పట్టుకుపోయే తరుణంలో అందులో నుంచి వేడి గాలి ప్రసరించి రాజు చేయి కాలింది. ఆ రాత్రంతా ఆ ధ్వని అందులో నుంచి వస్తూనే ఉంది. రాజదంపతులు మేలుకొని అలాగే చూస్తూ కూర్చున్నారు. బిడ్డ మాత్రము ఏమీ తెలియనట్లుగా నిద్రపోతోంది. కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఇద్దరూ చూస్తూ ఉండగా సూర్యోదయానికి కొంచెం ముందు ఆ ధ్వని ఆగిపోయింది. బతుకు జీవుడా అనుకొని వారిద్దరూ కొంచెం ఉపశమించారు. అంతలో ఆ బిడ్డ ఆకలికి మేల్కొంది. ఏడుస్తున్న బిడ్డ కన్నప్రేమ గదా, అందుచేత ఏమీ ఆలోచించకుండా పాలు ఇచ్చింది తల్లి. తల్లిపాలు తాగి యథావిధిగా నిద్రపోయింది. జరిగిన విషయాన్ని చెప్పడానికి కూడా సిగ్గుపడ్డారు రాజదంపతులు. ఆ మరునాడే తాముండే భవనము దగ్గరలో కూడా ఎవరూ విశ్రమించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రాత్రి ఆ ధ్వని వింటూ కాలాన్ని తోశారు. ఆ విధంగా 4 ఏళ్లు గడిచిపోయింది. నాకేమీ పని తగలేదు. ఇది కాదు మార్గమని ఆ ధ్వని అన్ని ఇళ్లలో వినిపించేలా చేశాను. దాంతో రాజ్యం గగ్గోలెత్తింది. ప్రజల్లో కలవరం బయలుదేరింది. ప్రతి రాత్రి వినపడే ఆ భయంకర ధ్వనికి అందరూ మేల్కొనేవారు. ఎక్కడి నుంచి వస్తుందోనని రాజభటులు దేశమంతా తిరిగేవారు. కానీ ఎవరికీ కనిపించకుండా చేస్తున్న ఈ పని వాళ్ళకెలా అర్థమవుతుంది? పూజలు యాగాలు ప్రారంభమయ్యాయి. కానీ నా శక్తి ముందు అది ఎందుకూ కొరగాలేదు. ఆఖరికి అందరూ మహారాజు ముందు మొరపెట్టుకున్నారు. రాజ్యం వదిలి పరాయి రాజ్యాలకు పోతామన్నారు. సైన్యంలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. దండనాయకుడే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చే తరుణంలో ఇక మరే మార్గం లేదని మహారాజువారు చిట్టడవిలో ఒక భవనాన్ని నిర్మించి అందులో ఆ పసిపాపను స్వార్థంతో వదిలేశారు. నాకు అప్పుడు పని కలిగింది అంటూ ఆగింది భూతం. హిడింబి, నీ కథ బాగుంది. తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు శంఖిని. ఆ విధంగా 14 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ మొత్తం కాలంలో రాజుగారు దాసీజనం వచ్చి ఆహార పదార్థాలు ఆమెకు అందించిపోయారు. రాకుమారి పెరిగే కొద్దీ ఆ కపాలం కూడా పెరగనారంభించింది. చిన్నతనంలో అడవుల్లో తిరిగే అలవాటు పడ్డ ఆమెకు క్రూర మృగాలంటే భయం కలగలేదు. అలా అడవిలో తిరుగుతున్న సమయంలో ఒకరోజు ఒక వృద్ధుడు ఆమె కంటపడ్డాడు. అతను ఒక మహర్షి. అతడు ఎంతో మంత్రతంత్ర శాస్త్రాలు చదివాడు. అనాథగా ఉన్న ఆ పిల్లకు కొన్ని చిట్కాలు నేర్పించాడు. వాటి శక్తితో అతని ఆశీస్సులతో ఆమె మాయా మంత్రాలు వల్లించింది.
తన్ను దూరం చేసుకున్న మానవజాతి మీదనే యావగింపు కలిగింది. యవ్వనం వికసించి ఆమె తెలివిగలది అయింది. మెడలో కపాలాన్ని చూసుకొని మురిసిపోయేది. అదొక్కటే ఆమెకున్న ఆభరణం. ఒకరోజు ఆ వృద్ధుడికి అవసాన కాలం సమీపించింది. రాకుమారి అతనికెంతో శైత్యోపచారాలు చేసినా అతనికి ప్రాణం పోయే కాలం వచ్చింది. ఆ సమయంలో అతను ఆమెకు కామరూప విద్య, మాయాజాలం నేర్పి చనిపోయాడు. రాకుమారి సుశిక్షితురాలైంది. మంత్రబలం పెరగగానే రాకుమారి మారిపోయిందన్నాను కదా. ఎలాగైనా తనకు ద్రోహం చేసిన మానవజాతిని తనకు బానిసలుగా చేసుకోవాలని చూసింది. ఆ క్షణంలో నేను ఆమె పక్కకు చేరుకున్నాను. ఇక చూడు నా ఆట, అంతా మనం చెప్పినట్లే నడుచుకునేది. అసలిక్కడే మా ఇద్దరికీ ఘర్షణ ఏర్పడింది. ఎవరిద్దరికీ? శంకిణి అడిగాడు. అదే, ఆ దేవకన్యకు నాకు ఏదో ఒక రకంగా ఆమెను తన వైపు తిప్పుకోవాలనే పూజలు, దుష్ట మంత్రాలు వల్లెవేయటము మాన్పించాలని దేవగణబలంతో ఆమెను మారుద్దామనుకున్నది. కానీ నేను విజృంభించాను అంటూ ఆగిపోయింది. మరి విజృంభించిన తర్వాత నీ పలుకుబడి పెరగాలి కదా. కేవలం ఒక ఆడదాని చేతిలో ఓడిపోయి పని లేకుండా నువ్వు భూతరాజ్యం ఎలా ఏలగలవు? శంకిణి ప్రశ్నించింది. ఆగండి గురుదేవా, నా బలంతో ఆమె మనసును మార్పించాను. పగలు మొత్తము ఆమె ఎవరికీ కనిపించేది కాదు. రాత్రిపూట మాత్రము అక్కడుండేది. పగలు ఎవరైనా దారి తప్పి వస్తే ఆ భవనంలో విశ్రమించేవాళ్ళు. వారిని రాత్రిపూట భయపెట్టి వెర్రి వేషాలు వేసి ఆఖరికి బంధించే విధంగా మార్పించాను. బేష్ బేష్, మంచి మార్గాన్ని అన్వేషించావు. శంకిని బల్లగుద్ది అరిచాడు. సభలోని భూతాలన్నీ కూడా చప్పట్లు కొట్టాయి. ఇక తమ రాజ్యానికి ఒక రాణి దొరికిందన్న సంతోషము వాటి మెదడులలో నాటిపోయింది. పోనీలే, ఇంతకాలము మగవాళ్ళు రాజ్యమేలి ఏమి సాధించారు? ఒకసారి ఆడదానికిద్దాం అన్న తలంపు కలిగింది. శంకిణికి కూడా ఇంత ఘనకార్యం చేసి ఆర్భాటం లేకుండా ఉండే వ్యక్తి కదా రాజ్యభారం వహించాల్సిందన్న భావం నాటుకుపోయింది. హిడింబి, నువ్వే ఇంకా ఈ రాజ్యానికి మహారాణివి. రేపో మాపో నీకు పట్టాభిషేకం అంటూ అరిచాడు శంకిని. సౌగంధి నగరాన్ని సుగంధనాథుడనే రాజు పరిపాలించేవాడు. అతని కుమారుడు సులక్షణుడు 18 ఏళ్లవాడు. కానీ అప్పటికే అన్ని విద్యల్లో ఆరితేరి యువరాజు పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మహారాజు మనసులో అతనేదైనా ఘనకార్యమో యుద్ధమో చేసి గెలుపొందితే ఆ యువరాజు పట్టాభిషేకం చేయవచ్చునన్న తలంపు కలిగింది. అందుకనే మరో 2 సంవత్సరాలు యువరాజు పట్టాభిషేకం కాలేదు. ఒక రోజున అనుకోని విధంగా సుగంధనాథుడికి అస్వస్థత కలిగింది. ఆ జబ్బేమిటో రాజవైద్యులంతా కలిసి కూడా కనుగొనలేకపోయారు. రోజురోజుకి మహారాజు రుగ్మత ముదిరిపోయింది. ఆఖరికి లేచి కూర్చోవలసిన స్థితి వచ్చింది. మహారాణి మనోవ్యాకులతో మంచాన పడి ఉంది. ఆస్థాన జ్యోతిష్కులు వచ్చి జాతకాలు చూశారు. మహారాజు రుగ్మత నివారణమవటము చాలా కష్టమైందని నిర్ణయించారు. ఆ మాటలకు సులక్షణుడికి కోపం వచ్చింది. ఇంతకాలము ఆయన ఉప్పు తిన్న మీరు అందుకు మార్గం చెప్పలేకపోయారంటే ఎందుకు? మీ తలలు తీయిస్తాను అన్నాడు. రాజకుమారా, ఇది 1000 సంవత్సరాలకో 10,000 సంవత్సరాలకో వచ్చే రుగ్మత. దీన్ని తప్పించినవాడు, ఆ రుగ్మత నుంచి బ్రతికినవాడు అపురూపం. కారణము, ఏ జాతకంలో కూడా రాహువు కేతువు ఒక ఇంట రారు. అలా వచ్చి కూర్చున్నప్పుడు వారిని వేరు చేయాలి. ఎలా అన్నదొక ప్రశ్న అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడిలో పెద్దవాడు. శాస్త్రిగారు, తప్పించడానికి మార్గముందా? అది మాత్రమే ఆలోచించండి. అది ఎలాంటిదైనా నేను సాధించి తేగలను. అదేదో మాత్రం వివరించండి అన్నాడు. యువరాజకుమారా, ఆ మార్గము శాస్త్రంలో ఉంది. అది నిజంగా లభ్యమవుతుందా లేదా అన్నది మాత్రము అనూహ్యం. అందుకనే సందేహించాను. అయినా మీరు అంత సాహసానికి ఒడిగడతానంటే చెప్పక తప్పదు కదా. అందుకనే చెబుతాను వినండి అన్నాడు. శాస్త్రిగారి వెంట వచ్చిన ఆయన శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. రాకుమారుడితో పాటు అందరూ అతని మాటలు వినాలని చెవులు రెక్కించారు. రాకుమారా, ఇక్కడికి చాలా దూరంలో నల్ల కనుమలు అనబడే కొండ ఉంది. ఆ కొండల మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. అందులో ప్రతినిత్యము ఒక స్త్రీ వచ్చి పగటిపూట ఆ దేవుని ప్రార్థించి వెళ్ళిపోతుంది. పగటి సమయంలో ఆమె ఎవరికీ కనిపించదు. అయితే ఒక విషయం వినండి. ఆ కన్యని పట్టుకుంటే ఆమె నల్ల కనుమల ప్రాంతానికి వెళ్లే మార్గం చెబుతుంది. ఆ కనుమల్లో ఎక్కడో ఒకచోట
వజ్రాలు పొదిగిన నాగ విగ్రహం ఉంది. దాన్ని మీరు తేగలిగితే ఇక మనకేమీ ఇబ్బంది లేదు. అది సుసాధ్యమని మీరు భావిస్తే మీ ప్రయత్నం జయప్రదం కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతేగదా, తండ్రి ప్రాణాల్ని కాపాడలేని తనయుడు తనయుడే కాదు. అపుత్ర స్వగతిర్నాస్తి అన్నారు కదా. ఇప్పుడే బయలుదేరతాను, జయలక్ష్మిని చేపట్టి తిరిగి వస్తాను అంటూ శపథం చేశాడు సులక్షణుడు. అందరి మనసులో ఆనందరేకులు పొడసూపాయి. రాకుమారుడు మహారాజు మహారాణిల ఆశీర్వాదం పొంది ప్రజలు నీరాజనాలు అందిస్తూ ఉండగా నగర పొలిమేరలను దాటి అతి వేగంగా ముందుకు సాగాడు. కొండలనక వాగులనక బయలుదేరిన ఆ వీరకుమారుడికి నిద్రాహారాలు దూరమయ్యాయి. అయినా చలించక తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అలా పోయి పోయి ఒక రాత్రి సమయంలో ఒక భీకరమైన అరణ్య ప్రాంత మధ్యలోకి వచ్చాడు. 5 రోజుల ఏకదాటి ప్రయాణంలో అతని గుర్రం అలసిపోయింది. ఇంకనైనా దానికి విశ్రాంతినివ్వకపోతే తనకు నడక తప్ప మరొక మార్గం లేదని నిర్ణయించుకున్న రాకుమారుడు విశ్రమించే స్థలం కోసం వెతుకుతూ నింపాదిగా గుర్రం దిగి దాని కళ్ళెం పట్టుకొని నడిపిస్తున్నాడు. అలా పోగా పోగా దూరంలో మినుకు మినుకుమంటూ వెలుగుతున్న దీపం కనిపించింది. రాకుమారుడి మనస్సు కొంచెం శాంతించింది. అదేదో ఆశ్రమమై ఉండాలనుకుని అక్కడికి చేరితే విశ్రాంతి తీసుకోవచ్చని గబగబా అడుగులు వేశాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అదొక చిన్న ఆలయం. దాని ముందొక మంటపం. ఆలయంలో 7 చిన్న విగ్రహాలు, ఒక పెద్ద విగ్రహం, అన్నీ స్త్రీమూర్తులే ఉన్నాయి. ఏది ఎందుకని ఆలోచించకుండా వాటికి నమస్కరించి మంటపం వద్దకు వచ్చి పడుకున్నాడు. అర్ధరాత్రి దాటి 2వ జాము సమయం అయి ఉండవచ్చు. ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. అందుకు కారణము గలగలలాడే గజ్జల మోత, కిలకిలామని నవ్వుతున్న కంఠాలు. ఏమిటో అరణ్యంలో ఈ అర్ధరాత్రి ఎవరు అని లేచి కత్తిని సవరించుకున్నాడు. ఆలయంలోని 7 స్త్రీలు ముందు వెనుకలకు రాగా ఒక సుందరి వెళుతూ ఉంది. అంటే ఆలయంలోని విగ్రహాలకి రూపం వచ్చిందని నిర్ణయించుకున్నాడు సులక్షణుడు. సడీ సవడి కాకుండా వారి వెంట కొంత దూరంలోకి నడిచాడు. వారందరూ అక్కడ కొంత దూరంలో ఆగి తమ ఆటపాటల్లో మునిగిపోయారు. వారి అభినయాలు, హావభావాలు, సంగీత రవళి అంతా అదో రకంగా ఉంది. అయినా తన కన్నులు తప్పు చేయవనుకొని మరి కాసేపు నిలబడి చూశాడు. అనుకోకుండా వారి నాట్యం ఆగిపోయింది. చివుక్కుమంది రాజకుమారుడి మనసు. ఆ నాయకి వారిని ఉద్దేశించి, చెలుల్లారా, నా లయలో తప్పు వస్తూ ఉంది. ఎవరో మానవుడు మనల్ని చూస్తున్నట్లుంది అన్నది. మిగతా వారంతా నవ్వుతూ, మానవుడి మీద మమకారం పెంచుకోకు, అర్ధరాత్రి అరణ్యంలోకి ఎవరొస్తారు అంటూ గేలి చేశారు. కానీ ఆమె మాట వినిపించుకోలేదు. ఎవరైనా సరే, మానవుడు కానీ దానవుడు కానీ ముందుకొచ్చి క్షమార్పణ చెప్పుకుంటే ప్రాణాలు మిగులుతాయి. లేకుంటే ప్రాణాలు పోవటమే కాదు, శిరస్సు సహస్రవచ్చలైతుంది అంటూ గంభీరంగా అరిచింది. ఆమె సమయస్ఫూర్తికి, సున్నితమైన మనసుకు రాకుమారుడికెంతో సంతోషమైంది. ప్రాణాన్ని లక్ష్యపెట్టని వాడు కాదు కాబట్టి గంభీరంగా వారి ముందుకు పోయాడు. ఒక మానవుణ్ణి చూడగానే అందరూ వెనక్కిపోయారు. భయము, భక్తి మాత్రమే మనసులో ఉంచుకొని అతడు నడుస్తూ ఆమె దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఎవరు నువ్వు? ఏం వివరాలు కావాలి నీకు? అన్నీ నువ్వే చెప్పు అన్నాడు. నా పేరు చూడామణి. దేవకన్యనైన నేను ప్రతి రాత్రి ఈ వనంలో ఆడుకుంటాను. నిన్ను చూస్తుంటే మానవుడిలాగే ఉన్నావు. నీ ధైర్యానికి మాత్రం జోహారు. ప్రాణం మీద తీపిలేని నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంది. చూడామణి, ఒక ప్రాణాన్ని రక్షించడానికి బయలుదేరిన నేను నా ప్రాణానికై భయపడితే కర్తవ్యలోపం జరిగిందన్న అపవాదు పాలైతాను కదా అన్నాడు. ప్రాణాన్ని రక్షించడము, భక్షించడము అన్నది దైవ నిర్ణయం కదా. అలాంటిది సాధించాలని నువ్వెలా బయలుదేరావు? వయసు, మనసు ఉన్న నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నీకెందుకొచ్చిన శ్రమ? మా లోకానికి రా, నాతో సుఖంగా ఉందువు గాని అంది కేలింతగా. దేవకన్య, మానవుడిగా నేను ఏమి సాధించానని దేవలోక ప్రవేశం చేయగలను? అయినా నేను బయలుదేరింది మహాయజ్ఞం చేయటానికి. అందులో సమిధినైతానో సర్వశక్తి సమతుల్యుణ్ణి అవుతానో తెలీదు. ఎంతో బలమున్న శక్తి కలిగిన దేవకన్యవు నీవు. నీ వల్ల అయితే నాకు తరుణోపాయం తెలుపు సోదరి అన్నాడు. సోదరి అన్న మాట విని ఆమె కిలకిలా నవ్వింది. ఓ మానవుడా,
సోదర సోదరీమణుల వరుసలు వావులు మాకు తెలియవు. అందాన్ని పొందటము, ఆనందంగా ఉండటము, అమృతం సేవించటమే మాకు తెలుసు. కావున మాట విని మా వెంటబడిరా, చైతన్యం పొందుదువుగాని అన్నది. వరుసలు వావులు ఎరగకుండా మాట్లాడే సంస్కారహీనుని కాదు సోదరి. నా తండ్రి ప్రాణాలు కాపాడటము నా కర్తవ్యం. అందులో నేను మరణించినా పర్వాలేదు అన్నాడు. నీ తండ్రి ప్రాణం నీకెంత ముఖ్యమో నీవు నా నృత్యం చూసావు కదా. ఒకట శిక్షకు లేదా ప్రేమకు పాత్రుడివి కావాలి, అంతకు తప్ప మరో మార్గం లేదు అన్నది. ఒక్క క్షణము సులక్షణుడు ఆలోచించాడు. శరణాగతి పొందటం అన్న దానికన్నా ప్రాణం పోవటమే మేలు అనుకున్నాడు. అందుకని వెంటనే మోకాలి మీదుగా వంగి తల వంచాడు. సోదరి, దేవకన్య మానవునిగా పుట్టి అందరిలోనూ ఉత్తమ రాజవంశంలోనూ పుట్టి నీచంగా బ్రతకడానికన్నా దేవకన్యమైన నీచేత శిక్షింపబడటము నా పూర్వజన్మ పుణ్యఫలం. కాబట్టి తొందరగా ఆ పని నెరవేర్చి నన్ను ఉద్ధరించు అన్నాడు. చూడామణికి ఎంతో సంతోషం కలిగింది. రాకుమారా, నిన్ను పరీక్షించడానికి ఆ మాట అన్నానులే. నీ కోరిక ఎంతో గొప్పది. నీ కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా అపాయం వచ్చినప్పుడు ఈ ఉంగరాన్ని కళ్ళకద్దుకో. నేను నీకు కనిపిస్తూ మిగతా వారి కంటపడకుండా నీకు అన్ని రకాలుగా సహాయపడతాను అంది ఉంగరాన్ని అందిస్తూ. సోదరి, ధన్యోస్మి ధన్యోస్మి అన్నాడు. మంచిది రాకుమారా, మరింక సెలవా అంది. సోదరి, నల్లకనుమలకు పోయే దారి తెలిపావంటే ఎంతో సంతోషం అన్నాడు. రాకుమారా, నల్లకనుములు భయంకర సర్పాలతో కాపలా కాయబడుతోంది. దాన్ని ఎక్కటం సాధ్యం కాదు. ఒకసారి నీవు కొండ మీదకి వెళ్ళటానికి మార్గం చెప్పగలను. దిగివచ్చే మార్గం మాత్రం నాకు తెలీదు అన్నది. అలాగే సోదరి అన్నాడు. రాకుమారా, నీ అశ్వాన్ని ఎక్కి ఒక్కసారి నన్ను తలుచుకో. మరో క్షణంలో నువ్వు అక్కడే ఉంటావు. కానీ ముందే చెబుతున్నా, అతి జాగ్రత్తగా ఉండాలి. ఆ కొండ మీద ఏ క్షణంలో ఏ పాము కాటు వేస్తుందో చెప్పలేము అన్నాడు. కృతజ్ఞుణ్ణి సోదరి అంటూ కదిలాడు. వారు కూడా బిలబిలామంటూ ఆలయంలోకి వెళ్ళిపోయారు. రాకుమారుడు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళి తన అశ్వాన్ని విప్పి దానిమీద ఎక్కి బలూమని దానికి హుషారునిస్తూ ముందుకు దూసుకుపోయాడు. కొంత దూరం వెళ్ళగానే సూర్యోదయం అవటం చూశాడు. సుప్రభాత సమయంలో చూడామణిని మనసులో తలుచుకొని చేతులు జోడించాడు. మరుక్షణంలో అతను నల్ల కనుమల మీద ఉన్నాడు. ఎటు చూసినా రాళ్ళు రప్పలతో నిండుకొని ఉంది. ఏ మూలకు తిరిగినా బుస్సు బుస్సుమన్న శబ్దం మాత్రం వినపడుతోంది. తను అశ్వం మీదనే అటూ ఇటూ తిరుగుతూ ఆలయం కోసం వెతుకుతూ కూర్చున్నాడు. దాదాపుగా సూర్యుడు ముందుకు చొచ్చుకు వచ్చాడు. అందుకనే ఆనందంగా చూస్తున్నాడు. అంతలో బుసబుసలు ఆగిపోయాయి. అతనికి ఆశ్చర్యం వేసింది. కారణము ఏదో బలీయంగా ఉండాలి. లేకుంటే అంతసేపు వినబడ్డ శబ్దం ఎందుకు ఆగిపోతుంది? సర్రమన్న శబ్దం మాత్రము ఏదో ఒక మూల నుంచి వినబడుతోంది. అది ఏ దిక్కు నుంచి వస్తుందోనని పరిశీలించాడు. ఉత్తర దిక్కు నుంచి రావటం కనిపెట్టి అటుగా గుర్రాన్ని కదిపాడు. అడ్డం వస్తున్న సర్పాలని తప్పుకుంటూ గుర్రం ముందడుగు వేస్తోంది. ఆ సర్పాలు కూడా తమ వెంబడి వస్తున్న అశ్వాన్ని గాని అందు మీద ఉన్న రౌతును గాని గుర్తుంచకుండా వెళ్ళిపోయాయి. అలా అవి ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నాయనే నమ్మకంతో వాటిని అనుసరిస్తూ ముందుకు పోయాడు. అలా వెళ్తున్న రాకుమారుడికి చాలా దూరంగా ఎవరో ఒక స్త్రీ వస్తున్నట్లు కనిపించింది. దానితో సులక్షణుడికి ధైర్యం వచ్చింది. ఆమెను ఏ విధంగానైనా కలుసుకోవాలి, అదే అతని ధ్యేయం. అందుకని అశ్వాన్ని దౌడి తీయమని హెచ్చరిక చేశాడు. దాంతో యజమాని మనస్సరికిన అశ్వము ఆమె వస్తున్న వైపుకు పరుగు తీసింది. ఎవరో తన్ను వెంటాడుతున్నట్లు అర్థం చేసుకుని అడుగులు నెమ్మదిగా వేస్తూ చూసింది. రాకుమారుడు దగ్గరకు రాబోయాడు. కానీ అంతలో ఆమె తదేకంగా అతన్ని చూసిన ఆమె కళ్ళు అదోలా మారిపోయింది. తనకు ధ్యేయం లేని జీవితాన్ని దేవుడిచ్చాడు. కానీ ఇతను తన జీవితానికి ఒక ధ్యేయం కలిగిస్తాడని తీర్మానించుకుంది. అందుకే ఆమె తదేకంగా అతని కేసు చూసింది. రాకుమారుడు గుర్రం దిగాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది. అందుకనే ఆమె వంక తేరిపారి చూశాడు. మీరు దేవకన్యలో మానవకన్యలో తెలియదు గాని మీరు నన్ను ఉద్ధరించాలి. మీ వల్ల నాకొక సహాయం కావాలి అన్నాడు. రాకుమారునిగా కనిపించే మీరెవరు? అనాథలాగా బ్రతికే నా వల్ల మీకు ఏం ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. మీరెవరో తెలియకుండా నేనెలా చెప్పగలను? నా పేరు సులక్షణుడు, సౌగంధి దేశపు రాజకుమారుణ్ణి.
మా తండ్రిగారికి వచ్చిన రుగ్మతకు నివారణ వెతుక్కొని మీ దర్శనానికి వచ్చాను అన్నాడు. నాదుడు లేని అనాథ కూడా మీకు ఉపకరిస్తుందని మీరు తలంచితే నేను అందుకు సిద్ధం రాకుమారా అంది. అతను ఆ మాటలు విని కాసేపు మౌనంగా ఉండిపోయాడు. వెంటనే ఆమె మరలా మాట్లాడటం ప్రారంభించింది. రాకుమారా, నా పేరు ఇందుమతి, విదర్భ రాజకుమారిని. నేను పుట్టుకతోనే కపాల మాంగళ్యంతో పుట్టానని నన్ను అరణ్యంలో వదిలేశారు. అందుకే నేను అడవుల పాలయ్యాను. నాకు మానవులంటేనే అసహ్యం. క్రూర మృగాలు కూడా నన్ను ద్వేషించవు. నాతో మిత్రత్వంతో ఉంటాయి. ఘోరమైన సర్పాలు నాకు ఆహ్వానమిస్తాయి. మరి మనుషులు నన్ను ఎందుకు ద్వేషిస్తారో అర్థం కాదు. అందుకనే నేను మనుషులని నమ్మను. మరి మిమ్మల్ని ఎలా నమ్మాలో అర్థం కావటం లేదు అంది. రాకుమారుడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. రాకుమారి, పుట్టుకతో ఎవరూ చెడ్డవాళ్లు కాలేరు. కాలక్రమంగా వారు చేసే పనుల మీద, వారు తిరిగే మనుషులను బట్టే ఆ విధంగా మారతారు. మిమ్మల్ని ఎందుకని మీ తల్లిదండ్రులు వదిలేశారో అర్థం కాదు. కానీ మీ వల్ల మరో రాజ్యం కాపాడవలసిన అగత్యం ఏర్పడింది. తద్వారా మీరు ఎవరనే విషయం రుజువైతుంది. మీ కపాల మాంగళ్యానికి స్వర్ణ మాంగళ్యం అనే పేరు సార్థకమైతుంది అన్నాడు. ఇందుమతి మనసులో ఇతనెవరో మంచి రాకుమారుడన్న అభిప్రాయం ఏర్పడింది. రాకుమారా, నేను సంధ్యా సమయం వరకు పూజలో ఉంటాను. ఆ తర్వాత నా భవనానికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏమంటారు అంది. అలాగే, అంతవరకు నేను వేచి ఉంటాను అన్నాడు. వెంటనే ఇందుమతి ఆలయంలోకి వెళ్ళిపోయింది. ఆమె వెంట ఎన్నో వందల సర్పాలు బారులు తీసి ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఏ మానవుడు కానీ దానవుడు కానీ ఆలయ ప్రవేశం చేయకుండా కాపలా కాస్తున్నాయి. అరుణాద్రిలో బయలుదేరిన బాణుడు పశ్చిమాద్రిని చేరుకుంటున్నాడు. ఓపికతో అంతసేపు నిరీక్షించిన సులక్షణుడికి విదర్భ రాకుమారి రావటం కొంత ఊపిరినిచ్చింది. ఆమె లోపలికి రావటంతో పడగ విప్పి పాములు స్వాగతం పలికాయి. వాటన్నింటికీ నమస్కారాలు తెలుపుతూ ఆమె ఆలయ ప్రాంగణం వదిలి వెలుపలికి వచ్చింది. రాకుమారుడి నిరీక్షణ చూసి ఆమె ఆశ్చర్యపోలేదు. ముఖ్యమైన కార్యార్థిగా అతను ఆమె దృష్టికి కనిపించాడు. అశ్వపు కళ్ళాలు పట్టుకున్న రాకుమారుడు ఆమెను చూడగానే చిరునవ్వు నవ్వాడు. ఆలస్యానికి క్షమించి రాజకుమారా అని అంది. మరేం పర్వాలేదు. మీకు ఆక్షేపణ లేకుంటే నా గుర్రం మీద మనం మీ భవనం చేరుకుందాము అన్నాడు. నాకేం ఆక్షేపణ లేదు, మీకు కష్టం రాకుంటే అంది. వెంటనే తాను గుర్రాన్ని అధిరోహించి ఆమెను తన వెనక కూర్చోబెట్టుకున్నాడు. పంచకళ్యాణి శరవేగంతో ముందుకు కదిలింది. ఆ గుర్రానికి ఉన్న వేగాన్ని, దాన్ని పట్టుదలతో నడిపిస్తున్న రాకుమారుణ్ణి నివ్వెరబోయి చూస్తుంది ఇందుమతి. కొండలు మిట్టలు దాటి ఒక అరణ్య ప్రాంతానికి చేరింది అశ్వం. అక్కడి నుంచి చూస్తే ఇందుమతి భవనం కనిపిస్తుంది. అందుకని ఆమె ఉత్తర్వు కోసం ఎదురు చూశాడు. పదండి రాకుమారా, అదే నా భవనం అంది. గుర్రము సకిలించి ముందుకు పోయింది. అలా అది భవనం ముఖద్వారం వద్దకు చేరగానే అశ్వాన్ని ఆపి ఇద్దరూ దిగారు. అంతవరకు ఏదో ఆలోచిస్తున్న ఇందుమతి గుర్రం దిగ్గానే అదోలా నిలిచిపోయింది. ఏంటి రాకుమారి ఆలోచిస్తున్నారు అని అడిగాడు. తెప్పరిల్లుకొని ఇందుమతి అతడికేదో చెప్పడానికి ప్రయత్నించి ఆగిపోయింది. రాకుమారి, మీ సహాయార్థినై వచ్చాను. మీకేదైనా కష్టంగా ఉంటే ఈ రాత్రికి భవనానికి వెలుపల విశ్రమిస్తాను. రేపు ఉదయం మాట్లాడుకుందాము అన్నాడు. కాదు రాకుమారా, నా మనస్సు సూర్యాస్తమయమైతే కర్కశంగా మారుతుంది. ఆ సమయంలో జరిగే ఏ పని గురించి కూడా బాధపడకండి. కానీ ఒక్క మాట, మీకు మాత్రము ఏం ప్రమాదము జరగదు అంది. నాకా భయం లేదు. నాకు మీరు మీ సహాయం కావాలి అంతే. ఎన్ని కష్టాలైనా భరిస్తాను అన్నాడు. ఇద్దరూ ఆనందంగా భవనంలోకి వెళ్ళిపోయారు. సూర్యాస్తమయం అయిపోయింది. భవనంలోని దీపాలు వెలిగాయి. ఇందుమతి స్నానాదులు ముగించుకొని అతనికెన్నో తినుబండారాలు తెచ్చింది. ఎదురుగా కూర్చొని వీణ మీటుతూ రాగాలాపన చేసింది. ఆనందంగా అలసిపోయిన సులక్షణుడు కన్నుమూశాడు. అంతవరకు తను వెతుక్కుంటూ వచ్చిన ఎందరో రాజకుమారులను ఆమె బందీలుగా చేసి శిలలుగా మార్చి తన గదిలో భద్రపరిచింది. ఆ మాటలంటూ ఆగిపోయింది ఆడభూతం. నీ కథ బాగుంది. తర్వాత ఆ రాకుమారులను ఏం చేసింది అడిగాడు శంఖిణి. ప్రతి అర్ధరాత్రి సమయానికి ఆమెకు ఆవేశం వస్తుంది. ఒక్కొక్క శిలను మనిషిగా మార్చి కొరడాతో 11 దెబ్బలు కొట్టేది.
వాళ్ళు కిందపడి ఏడుస్తూ ఉంటే ఆమెకు ఎంతో సంతోషంగా ఉండేది. ఆ విధంగా 15 మందిని హింసించేది అంది. భలే భలే, చాలా బాగుంది అన్నాయి భూతాలు. ఇందుమతి అతను నిద్రపోగానే లేచింది. తన గదిలోకి పోయింది. ఎందుకో ఆ సమయంలో ఆమెకు శిలల్ని మార్చాలన్న తలంపు రాలేదు. కాసేపు విశ్రమించింది. భూతగుణము మిక్కుటంగా ఉన్న ఆమె మనసు నిద్రకు దగ్గరకు రానీయలేదు. పాన్పు మీద అటూ ఇటూ దొర్లుతూ ఒక జాము కాలం గడిపింది. అయినా నిద్ర రాలేదు. చటుక్కున మేల్కొంది. పక్కనే ఉన్న కొరడా గుర్తుకు వచ్చింది. పాన్పు మీద నుంచి లేచి కొరడాతో ఒక శిలను మనిషిగా మార్చింది. అతను భయంతో వణికిపోతూ నిలబడ్డాడు. అదే పనిగా అతన్ని కొరడాతో కొట్టింది. బాధతో ఏడుస్తూ కింద పడిపోయాడు. ఆ విధంగా అన్ని శిలల్ని మార్చి కొట్టడం ప్రారంభించింది. వారందరి ఏడుపులు పెడబొబ్బలు సులక్షణుణ్ణి మేల్కొల్పింది. అతని లేచి ఆమె గది వైపుకు పోయాడు. భీకరమైన ఆకారంతో ఆమె వాళ్లను తెగ బాధటం, వారు బానిసలకు మళ్ళీ ఏడుస్తూ ఉండటం చూసిన రాజకుమారుడి మనస్సు చివుకుమంది. అతనిలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. సరాసరి ఒక్క ఉదుటను వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు. కొరడా జుళింపు ఆగిపోయింది. రాకుమారి వెనక్కు తిరిగి చూసింది. ఎదురుగా సులక్షణుడు ఉన్నాడు. అతన్ని కూడా తన శక్తితో శిలగా మార్చాలని తోచినా ఎందుకో ఆగిపోయింది. రాకుమారా, మీతో ముందే చెప్పాను. అర్ధరాత్రి సమయంలో ఏం జరిగినా పట్టించుకోవద్దని అంది గంభీరంగా. అప్పుడు ఆమె మాటలు చేతలు కూడా విచిత్రంగా ఉన్నాయి. ఆమెలోని రాక్షసత్వము పూర్తిగా మార్చివేసింది. తాను సాయంత్రం చూసిన రాకుమారికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. అంటే ఆమెలో ఏదో విచిత్రమైన శక్తి పూని ఆమెనలా చెయ్యాలి అని ఆవహించిందన్నమాట. రాకుమారుడికి ఏమీ తోచలేదు. అతనికి చటుక్కున జ్ఞాపకం వచ్చింది దేవకన్య ఆమె ఇచ్చిన ఉంగరం గురించి. ఒక్కసారి కళ్ళకద్దుకొని ఇందుమతి మెడలోని కపాలాన్ని పట్టిలాగాడు. అందులో నుంచి ఏ నిప్పులు ఉరకలేదు. ఆ కపాలం అతని చేతిలోకి రాగానే ఆమె ఉన్మత్తిలాగా అరిచి క్రింద పడింది. కొంతసేపు అలాగే తికమక పడి పైకి లేచింది. ఇందుమతి మామూలుగా మారిపోయింది. కానీ మంత్రశక్తి ఆమెను వదల్లేదు. రాకుమారా, నా జన్మ హక్కు అయిన కపాల మాంగళ్యాన్ని ఛేదించావు. ఇక నీవే నన్ను రక్షించుకోవాలి. అది ఉన్నంతకాలము నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఇక నాకు నీవే శరణ్యం అంటూ అతని ముందు జారగిల పడింది. ఇందుమతి, నీకు స్వర్ణ మాంగళ్యం నేను కడతాను. అందుకు ఆ భగవంతుడే సాక్ష్యం అన్నాడు. ఆ మాట అనగానే భూమి దద్దరిల్లింది. ఆకాశము పిడుగులను ప్రకటించింది. వాటి వెనక మేఘాలు ముమ్మరంగా వ్యాపించి ప్రపంచాన్ని నీటిధారతో ముంచెత్తేలాగా కనిపించింది. కాని ఆ ప్రకృతి విజృంభణకు రాకుమారుడు జంకలేదు. కాని అంతలో ఒక వికృత రూపము వారి ముందు సాక్షాత్కారమైంది. రాకుమారా, జరుగుతున్న దాన్ని కాదని శాసించే అధికారం నీకు లేదు. శిలగా మారాలని ఉంటే నీ కర్మ, కాదంటే వెళ్ళి విశ్రమించు అంది. ఓ వికృత రూపమా, నీవు పురుషుడివో స్త్రీవో అర్థం కాకుండా ఉన్నావు. ప్రపంచంలో ఏ శక్తి మంచితనాన్ని మార్చలేదు. చెడు పనులు, అసహ్యమైన పనులు మాత్రమే సహించదు. ఇంతకాలము నీకు చేదోడు వాదోడిగా ఉంటిన ఈ రాకుమారిని ఆజ్ఞాపించావు. సున్నితంగా ఉంటున్న ఈమె హృదయంలో విషబీజాలు నాటావు. అంతటితో ఊరుకోక ఆమెలో రాక్షస ప్రవృత్తి లేపావు. దాని ఫలితంగా ఆమె ఎంతమందినో హింసిస్తూ ఉంది. అది నీవు ఆహారంగా పెట్టుకుని ఆమెను పీడిస్తున్నావు. ఈనాడు ఆమె మెడలోని కపాలం నా చేతికి రాగానే నాకు దర్శనమిచ్చావు అంటూ ఒకసారి రాకుమారి వంక చూశాడు. ఇందుమతి అచేతనంగా పడి ఉంది. వికృత రూపము భీకరంగా నవ్వింది. భయంకరంగా గర్జించింది. పెద్దగా అట్టహాసం చేసింది. ఓ రాకుమారా, కేవలం ఒక దేవకన్య బలంతో భూతాన్నే ధిక్కరిస్తున్నావు. నేను తలుచుకుంటే నిన్ను ఆ దేవకన్యను కూడా మింగేయగలను. కానీ ఎందుకో మనసు రాలేదు అంతే అంది. ఓహ్, నువ్వు భూతమా? అయితే నాకస్సలే భయం లేదు. దైవశక్తి నా వద్ద ఉన్నంతవరకు నీ శక్తి పనిచేయదు. ఇప్పటికీ మించిపోలేదు. ఆ రాకుమార్ని వదిలిపో అన్నాడు. అది జరగని పని. ఆమె చాలా చెడు పనులు చేయాలి. అంతవరకు నా పని ఆగదు అంది భూతం. వికృత రూపమా, ఒక్క క్షణంలో నిన్ను భస్మం చేయగల శక్తిని దేవకన్య నాకిచ్చింది. స్త్రీభూతమైన నిన్ను చంపి శ్రీహత్యా పాతకానికి నేను సిద్ధం కావటం లేదు. అందుకని నన్ను చవటి కింద భావించవద్దు అన్నాడు.
వికృత రూపమేదో మంత్రాన్ని వల్లించింది. ఇందుమతి ఆ మంత్రంతో మేల్కొంది. రాకుమారా, ఆగు, నీ ప్రతాపం నాకు తెలుసు. అందుకనే నిన్ను హెచ్చరిస్తున్నాను. నా కపాలాన్ని నాకిచ్చేయి. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ దుర్మార్గులందరూ నన్ను నాశనం చేయాలని వచ్చారు. అందుకనే వారిని శిక్షిస్తున్నాను. రాత్రి సమయంలో నేను పాడే గాంధర్వ గానం విని నన్ను చెరచాలని వచ్చారు. మానవులంటే అసహ్యమని చెప్పాను కదా, అందుకే వీరికి శిక్ష అంది ఇందుమతి మామూలు మనిషిలాగా. సులక్షణుడికి ఏం చేయాలో తోచలేదు. రాకుమారి, ఇందుమతి, మీ వల్ల ఒక మహత్తర కార్యసాధనమయ్యే సమయంలో ఇలాంటి చిన్న విషయాలు ఆలోచించకండి. మీరు కోరిన ప్రకారము నేను విశ్రమిస్తాను. కానీ ఈ హత్యాకాండను మానండి. రేపో మాపో మనకు వీరందరూ ఉపకారులైతారు అన్నాడు సులక్షణుడు. రాకుమారా, నీతిబోధలు చేయకండి. కపాలం దొరికినంత మాత్రాన మీరు సాధించేది లేదు. మీరు కోరుకున్నది దొరకటం అంత సులభ సాధ్యం కాదు. దాన్ని మీరు పొందాలంటే నాకున్న మంత్రశక్తి ముఖ్యము అంది. రాకుమారి, నా మనసులోనిది గ్రహించగలిగిన మీ మంత్రశక్తికి జోహార్లు. అయినా మీ వల్ల ఒక రాచకుటుంబము బాగుపడుతుంటే వారికే మీరు కోడలిగా రావాల్సిన అగత్యం ఏర్పడితే అందుకు మీరు సంతోషిస్తారు గాని విచారించరు. మీ ఉద్దేశం ఏమిటో సెలవీయండి అన్నాడు ధైర్యంగా. రాజకుమారా అంది. అవును రాకుమారి, మీ కపాలానికి మారుగా స్వర్ణ మాంగళ్యం ఇస్తానని మాటిస్తున్నాను. దయచేసి వీరిని శిలలుగా మార్చండి. వారిని శాప విముక్తులను చేద్దాము అతి త్వరలోనే అన్నాడు. వికృతాకారము నవ్వుతూ నిలబడింది. కారణము వీరిలో ఎవరు నెగ్గుతారో తెలియక, కానీ తన శక్తితో రాకుమారిని మార్చాలన్న ప్రయత్నం మాత్రం విరమించింది. కారణము ఆమె మెడలోని కపాలము అతని చేతిలో ఉండటమే. ఇందుమతిలో కొంత మార్పు వచ్చింది. ఆమె చటుక్కున లేచి నిలబడింది. రాకుమారా, ఈ పాటికి వీళ్ళను క్షమించి వదులుతున్నాను. రేపటి నుంచి మీరు వీళ్ళ విషయంలో కలుగజేసుకోకూడదు అంది గంభీరంగా. రాకుమారి, ఇందుమతి, చాలు, నాకు ఈ తృప్తి చాలు అంటూ సులక్షణుడు ఆ రాకుమారుల వంక చూశాడు. వారందరూ కృతజ్ఞతాభావంతో తల వంచుకున్నారు. ఆ క్షణంలో వారందరూ శిలలుగా మారిపోయారు. రాకుమారి ఇందుమతి సులక్షణుడి వంక చూసింది. మారు మాట్లాడకుండా అతడు కదిలి తనకంటూ ప్రత్యేకించిన మందిరంలోకి వెళ్ళిపోయాడు. కపాలాన్ని ఆమెకు అందించాడు. సులక్షణుడు తన గదిలోకి వెళ్ళి నిద్రించాడు. బాలభానుడు తన సహస్ర కిరణాలతో ప్రపంచాన్ని మేల్కొలుపుతూ వస్తున్నాడు. సులక్షణుడు మేల్కొన్నాడు. ఒళ్ళంతా బరువుగా ఉంది. ఏ విధంగానైనా తన కార్యం సాధించాలని మనసులో తీర్మానించుకొని కాలకృత్యాలు తీర్చుకున్నాడు. రాకుమారి ఇందుమతి కూడా మేల్కొంది. రాత్రి జరిగిన విషయాలన్నీ ఆమెకు గుర్తుకు వచ్చాయి. రాకుమారుడు ఎందుకు అలా చేశాడో తెలీదు. కానీ వెళ్ళిపోయే తరుణంలో ఆమెకు అతడు కపాలాన్నిచ్చి వెళ్ళిపోయాడు. కార్యార్థి అన్నాడు. అతను ఏం పని మీద తన వద్దకు వచ్చాడో అర్థం కావటం లేదు. తన మంత్రబలం కూడా అతని ముందు పనిచేయలేదు. తనకన్నా శక్తిమంతుడో కాదో అర్థం కావటం లేదు. కానీ బలం చూపాలన్న తలంపు మాత్రం కలగలేదు. అతను మాట్లాడిన తీరు తెన్ను, ఆ వినయము ఆమెను ఎంతలాగో కట్టిపడవేసింది. అంతకుముందు వచ్చిన మానవులను హింసపెట్టిన తను ఇతన్ని ఏమీ చేయలేదు. ఇందుమతి అతని నిద్రిస్తున్న గదివైపుకు వెళ్ళింది. అప్పటికే అతను అన్ని పనులు పూర్తి చేసుకోవటం వలన ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాడు. స్వాగతం రాకుమారి, సుస్వాగతం అని ఆమెకు స్వాగతం పలికాడు. నమస్కారం అంటూ ప్రతి సమాధానమిచ్చి లోపలికి వెళ్ళింది. ఉచితాసనం మీద కూర్చొని అతన్ని తదేకంగా చూసింది. కాలయాపన చేయటం ఇష్టం లేక తను వచ్చిన పని ఆమెకు తెలపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుమతి, రాకుమారి, మా తండ్రికి రుగ్మత కలిగింది. ఆ రుగ్మత ఏ 1000 సంవత్సరాలకో ఒకరికి ఏర్పడుతుంది. ఆ జబ్బు నయం కావాలంటే మీరు సహకరించాలి అన్నాడు. ఎలాంటి సహాయం చేయగలనో నాకు అర్థం కావటం లేదు. అయినా మీరు వివరాలు తెలపండి అంది. రాకుమారి, నల్ల కనుమల్లో ఎక్కడో వజ్రాలు పొదిగిన నాగ విగ్రహము ఉందంట. దాన్ని సంపాదించాలి. ఆ వివరాలు మీకు తెలుసునట. అందుకు మీరు సహకరించాలి. దాన్ని తాకిస్తే గాని మా తండ్రి గారి రుగ్మత తీరదు అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించింది. ఆలోచనలో అర్థమైంది ఆ విగ్రహం ఎక్కడుందో. అది కూడా ఆమె కాస్తంత మంత్రశక్తితో. రాకుమారా, దాన్ని ఒక బేతాళుడు తన వశం చేసుకున్నాడు. అదొక సునిశ్చితమైన కోట.
అందులో మంత్రతంత్ర మాయాశక్తులు ఉన్నాయి. దాన్ని భేదించగలిగితేనే అది సాధ్యమవుతుంది. అందుకు కొంత సాహసం అవసరము అంది సమాధానంగా. రాకుమారి, ఎలాంటి సాహసానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దారి చూపండి. మీకన్నా ముందు ఆత్మార్పణ చేయటానికి కూడా నేను సిద్ధము అన్నాడు. అయితే పదండి. సలసలా కాగే నూనె నది ఒకటి ప్రవహిస్తోంది ఆ కోట ముందు. అందులోకి దూకితే అది చల్లారిపోతుంది. అందుకు సిద్ధమై రండి. మీరు ఆత్మత్యాగం చేసిన తర్వాత మీకు సుసాధ్యమవుతుంది అన్నది. అదే క్షణంలో ఇద్దరూ బయలుదేరారు. నల్లకనుమల ప్రాంతానికి తన గుర్రం మీద రాకుమారితో చేరుకోవటానికి 2 రోజులు పట్టింది. ఆ 2 రోజులు ఆమె ఎంతో చనువుగా అతనికి సహకరించింది. వారిద్దరూ నల్లకనుములు చేరుకున్నారు. మరికొంత దూరం అడ్డుదారిని పోగా వారికి దూరంగా ఒక కోట కనిపించింది. గుర్రాన్ని కట్టి ఇద్దరూ ఆ కోట వైపుకు బయలుదేరారు. ఆ కోటను చూస్తే ఎటువైపు దారి ఉందో తెలియలేదు. పైగా బేతాళుడు ఏ రూపంలో ఉంటాడో వాణ్ణి ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియటం లేదు. కోటకు చుట్టూ ఉన్న కందకంలో మాత్రము సలసలా కాగుతున్న నూనె ప్రవహిస్తోంది. భయంకరమైన దుర్గంధము ముక్కుపుటాల్ని అదరగొడుతోంది. రాకుమారి అతన్ని చూసింది. ఆత్మార్పణకు సిద్ధం కమ్మన్నట్లుగా ఉన్న ఆమె చూపులు చూసి ఒక్క ఉదుటన అందులోకి దూకాడు సులక్షణుడు. మరుక్షణములో ఆ నూనె చల్లబడి మంచినీరుగా మారిపోయింది. అతను సురక్షితంగా స్నానం చేసినట్టు లేచి వచ్చాడు. ఎప్పుడైతే కందకంలోని నీరు చల్లగా మారిందో అదే క్షణము ఒక కిన్నెర కన్య అక్కడ ప్రత్యక్షమైంది. రాకుమారా, నీ సాహసానికి కృతజ్ఞురాలిని. బేతాళుని మాయలో ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా శాపగ్రస్తురాలనై ఉన్నాను. నీ వలన శాప విమోచనమైంది. అదుగో ఆ వంతెన మీద నుంచి లోపలికి వెళ్ళు, నీకు విజయం తథ్యం అంటూ మాయమైంది. ఎదురుగా అంతవరకు లేని వంతెన ఒకటి కనిపించింది. ఇందుమతితో అతను గబగబా వెళ్ళాడు ఆ వంతెన మీదకి. వంతెన దాటారు. కానీ అందులోకి పోవటానికి మార్గం మాత్రం కనిపించలేదు. ద్వారాలు లేని కోటను ఎందుకు బేతాళుడు నిర్మించాడో అర్థమైంది. వజ్ర ఖచ్చితమైన నాగ విగ్రహాన్ని కాపాడటానికే తాను అలాంటి అభేద్యమైన కోటను నిర్మించి ఉంటాడని అప్పుడు అనుకున్నారు. అలాంటప్పుడు దాన్ని పొందటానికి తనకు మంత్రశక్తులు కావాల్సి వస్తాయి. ఇందుమతి వైపు చూశాడు. రాకుమారా, అభేద్యమైన ఈ కోటను ఎలా ఛేదించాలన్నది నేను చూసుకుంటాను. కానీ లోనికి వెళ్ళిన తర్వాత ప్రతి క్షణము మీకు ప్రమాదం సంభవించవచ్చు. అతి జాగ్రత్తగా ఉండాలి. నాకున్న శక్తితో నేను బేతాళుడి కంటపడను. మీ పక్కనే వస్తాను, మీకు కనిపించను. కానీ నేను ఉన్నానన్న ధైర్యంతో మీరు ముందుకు రండి. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొందాము అంది ఇందుమతి. దాంతో సులక్షణుడికి ధైర్యం వచ్చింది. రాకుమారుడికి చూడామణి జ్ఞాపకం వచ్చింది. ఉంగరాన్ని ఒక్కసారి కళ్ళకద్దుకున్నాడు. మరో నిమిషంలో చూడామణి అతని చెవి దగ్గరకు వచ్చింది. ఏమిటి రాకుమారా, నన్ను పిలిచారు అంది. ఏమీ తోచటం లేదు. అభేద్యమైన ఈ కోటలోకి ఎలా వెళ్దాము అన్నది అర్థం కావటం లేదు. అందుచేత మిమ్మల్ని పిలిచాను. మార్గం చెప్పండి అన్నాడు. మార్గమా? పదండి, నేను దారి చూపుతాను అంటూ ముందుకు కదిలింది. సులక్షణుడు ఆమె వెంబడి నడిచాడు. కోట గోడలు బీటివారినట్లు తోచింది. అందులో నుంచి దారి కనిపించింది. ఆ దారి గుండా రాకుమారుడు లోపలికి వెళ్ళాడు. కోట భయంకరంగా ఉంది. అరణ్యానికన్నా హీనంగా ఉంది. భూత ప్రేతాలు తప్ప మరేదీ కనిపించలేదు. అవి అతని కళ్లకు కనిపించకుండా ముందుగా ఇందుమతి వెళ్ళటం వలన ఆమె మంత్రప్రభావానికి అవి అతని కళ్లకు కనిపించలేదు. సూటిగా కోట మధ్య భాగానికి వెళ్ళాడు. అదొక పెద్ద గది. దానిలో నుంచి వెడల్పాటి మెట్లు కనిపించాయి. ఆ మెట్ల గుండా దిగితే గాని అసలు దారేదో కనిపించదని ఇందుమతి చెవిలో చెప్పింది. ఆమె మాటలు విని ఆ దారి వెంబడి నడిచాడు. ఫలితము ప్రమాదం మాత్రమే. నిప్పులు కక్కుతూ ఒక భూతము అతన్ని ఎదుర్కొంది. ఆ ఎదిరింపు సాధారణమైంది కాదు, భీకరమైంది. ఎదురుచూడని ఆ బెదిరింపు కొంచెం రాకుమారుణ్ణి బీతావహుడిగా చేసింది. పక్కనే ఉన్న చూడామని చెప్పింది చెవిలో, వరుణాస్త్రం వదలమని. దాంతో సులక్షణుడు వరుణాస్త్రం వదిలాడు. ఆ నిప్పుల భూతము అందులో తడిసి ముద్దయిపోయింది. ఎప్పుడైతే అది అలా తడిసిపోయిందో తన విలువ తగ్గిపోయిందని తెలుసుకొని అతనికి శరణాగతి పొందింది. దానితో ధైర్యం వచ్చిన రాకుమారుడు
మరికొంత ముందుకు పోవటానికి నిర్ణయించుకున్నాడు. కానీ అది జరగలేదు. కారణము, ఒక్కసారిగా భూతగణాలు లేచి నిలబడ్డాయి. వందలాది భూతాలు ఒక్కసారిగా బేతాళుడి అనుజ్ఞతో అతన్ని ఎదిరించాయి. అన్ని శక్తులు ఒక్కసారిగా ఎదురుగా వచ్చి నిలబడ్డ సమయంలో ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక రాకుమారుడు అధైర్యపడ్డాడు. అవన్నీ ఒక రూపంలో కనిపిస్తే తనను హతమార్చగలడు. కానీ సూక్ష్మజీవాలుగా కూడా కనిపిస్తూ వీలైనంత ఇబ్బంది కలిగిస్తున్నాయి. రాకుమారుడికి, ఇందుమతికి, చూడామణికి మార్గం తోచలేదు. ముగ్గురు ఒక క్షణం ఆలోచించారు. ఇందుమతి అడుగు ముందుకు వేసింది. ఒక భూతము తేనెటీగలాగా వచ్చి చెవులను గింగురుమన్నట్లు చేసింది. వెనక్కు పోనివ్వకుండా ఇబ్బంది పెడుతూ రొద చేయనారంభించింది. ఇందుమతిలో ధైర్యం సన్నగిలింది. అయినా ధైర్యంతో ముందుకు చొచ్చుకుపోవటం ప్రారంభించింది. బేతాళుడు సింహాసనం మీద కూర్చొని తన ఆరాధ్య దైవమైన అబేతరుణ్ణి పిలిచాడు. అబేతడు ఎదురు నిలబడ్డాడు. ఏమిటి గురు, ఒక మానవుడు మన మందిర ప్రవేశం చేశాడు. ఇంతవరకు ఎంతోమంది కోట ప్రాంగణంలోకి ప్రవేశించి ఆ నాగ విగ్రహానికి ప్రయత్నించారు. వారందర్నీ బంధించి పాతాళ గృహంలో బంధించి కోటకు మార్గం లేకుండా చేశాం. కానీ ఈ మానవుడు రావటం విచిత్రంగా తోస్తుంది. దీనికి సమాధానం చెప్పండి అన్నాడు. అందుకు కారణముంది బేతాళ. ఆ మానవుడికి 2 స్త్రీలు దైవశక్తితో సహాయం చేస్తున్నారు. ఆ ఇద్దరి బలం వలన అతడు మహత్తర శక్తి సామర్థ్యాలు పొంది అజేయమైన బలసంపన్నుడైతాడు. అందుకని ముందుగా కంచుకోట ప్రవేశించబోతున్నాడు. అందులోని మన భూతాలను వదిలిపెట్టి బాధపెట్టు అన్నాడు గురువు. బేతాళుడు దిగ్గున లేచాడు ఆ మాటతో. సింహాసనం దిగుతూ దిగంతాలు మారుమురగేలాగా అరిచాడు. భూత ప్రేత పిశాచ గణాలు రకరకాల రూపాలతో అతని ముందు నిలిచాయి. ఓ భూత ప్రేత పిశాచ గణాలు, దిగంతాలను శాసించే ఈ బేతాళుని కోటలోకి ఒక మానవుడు ప్రవేశించాడు. యుగ యుగాలుగా మనం కావలి కాస్తున్న నాగరాజును అపహరిద్దామన్న దురుద్దేశంతో వచ్చాడు. వాణ్ణి నానా హింసలు పెట్టండి, కత్తుల కోటలోకి పడేయండి, అన్నహారాలు లేకుండా మార్చి చంపండి అని అరిచాడు. భూతగణాలన్నీ రకరకాలుగా ఎగురుతూ పిచ్చి గంతులేస్తూ కదిలాయి. అంతలో బేతాళుని గురువు వారినుద్దేశించి, శిష్యులారా, వచ్చినవాడు సామాన్యుడు కాదు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీరే వాడికి బానిసలైతారు. జాగ్రత్తగా మసులుకోండి అంటూ హెచ్చరించాడు. దాంతో అవి కుప్పిగంతులు మాని నిదానంగా నడవటం మొదలుపెట్టాయి. కంచుకోటలోనికి ప్రవేశించిన రాకుమారుడి పక్కన నడుస్తున్న ఇందుమతికి ఏదో అనుమానం వచ్చింది. అటూ ఇటూ చూసి అతన్ని ఆగమంది. ఎందుకన్నట్లు చూశాడు. రాకుమారా, ఏదో భూతగణాలు మనల్ని వెంటాడుతున్నట్లుగా అనుమానంగా ఉంది. ఒక్క క్షణమాగు, వాటి సంగతి నేను తేల్చుకుంటాను అంటూ మనసులో ఏదో మంత్రం చదువుకుంది. దాంతో బుస్బుస్మంటూ టపాకాయల్లా పేలిపోతూ కొన్ని భూతాలు పేలిపోయాయి. కానీ అవి అలా పేలటంతో గది నిండా నల్లటి పొగ నిండిపోయింది. ముందుకెలా సాగాలో అర్థం కాలేదు. ఆ సమయంలో చూడామణి అతని చెవి దగ్గరకు వచ్చింది. రాకుమారా, ఎడము వైపుగానే నడుస్తూ ఉండు. నీకు కొన్ని మెట్లు కనిపిస్తాయి. దాని ద్వారా కిందకు దిగు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలాగూ వెళ్లాలో ఆలోచిస్తాము అంది. ఆమె మాటలు ఇందుమతితో చెప్పి ఇద్దరూ ఎడంవైపుగా నడవటం ప్రారంభించారు. అలా కొంత దూరం పోగానే తలుపుల్లా తెరుచుకున్న కంచుకోట గోడలు మధ్యగా మెట్లు కనిపించాయి. ఆ మెట్ల గుండా ఇద్దరూ గబగబా దిగిపోయారు. అలా కొంత దూరం పోగానే వారికి ఏదో ఆర్తనాదం వినపడింది. చటుక్కున ఆగిపోయారు. ఇందుమతి నివ్వెరపోయింది. తనే క్రూరురాలనుకుంటే తనకన్నా క్రూరమైన మనుషులున్నారనిపించింది. ఇద్దరూ ఆర్తనాదం వచ్చిన వైపుకు పరుగు తీశారు. ఆశ్చర్యమైంది. అదృశ్యం. కొంతమంది మనుషులు అటు ఇటు ఊగుతూ తూలుతూ దెబ్బలతో బాధపడుతున్నట్లు అరుస్తున్నారు. కొడుతున్న వాళ్ళు కనిపించడం లేదు. మరెందుకు వాళ్ళు అలా అరుస్తున్నారో అర్థం కాలేదు. సులక్షణుడు నిశితంగా చూశాడు. ఇందుమతి మంత్రప్రభావంతో వారి వైపుకు చూసింది. ఆమెకు అర్థమైంది. భూతగణాలు వారిని అలా హింసిస్తున్నాయని వారిని ఆదుకోవటానికి పరుగుదీయబోతున్న రాకుమారుణ్ణి ఆపింది. ఆగు రాకుమారా, అక్కడేదో మంత్రశక్తి ఉంది. అనవసరంగా ఇరుకున పడకూడదు అంది. సులక్షణుడు ఆగి ఆమె వైపుకు చూశాడు. రాకుమారా, అడుగు ముందుకు వేస్తే ఇనుప కటకటాల్లోకి పడిపోతాం. అది బేతాళుడి పాతాళ గృహం.
మనలాగే ఇంతకు ముందు వచ్చిన వారిని ఆ ఇనుప కటకటాల్లో బంధించి ప్రతి నిత్యము హింసిస్తాడు. అక్కడికి పోతే ముందు దారి తెలియదు అంది. ఆ రాకుమారులు అలా హింస పెట్టబడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలము అన్నాడు. తప్పదు, నాగ విగ్రహము మన చేతికి వచ్చే వరకు ఓర్పుతో ముందుకు సాగాలి అంది. అదే సమయంలో ఆమె మెడలోని కపాలము తలాడించినట్లుగా ఊగింది. ఆడభూతము ఆమెలోకి ప్రవేశించింది. బీభత్సమైన ధ్వని చేసింది. రాకుమారుడు అదోలా అయిపోయి ఆమెను చూశాడు. ఎప్పుడైనా కపాలం బీభత్స ధ్వని చేసిందో రాకుమారులందరూ ఒక్కసారిగా మూర్ఛపోయినట్లు పడిపోయారు. వారి ముందున్న భూతగణాల కన్నా కపాలంలో పూనుకున్న భూతము పవిత్రమైనది. దాని దాటికి ఆగలేక అవన్నీ పారిపోయాయి. అదేవిధంగా శంఖారావం చేస్తూనే ఉంది కపాలం. కంచుకోట దాటిన బేతాళుడికి ఆ ధ్వని వినబడింది. శత్రు సైన్యాలు తన మీదకు ఒత్తిడి తెస్తున్నావని ఊహించాడు. మంత్రదండాన్ని స్వీకరించాడు. భయంకరమైన అడుగులతో ముందుకు సాగుతూ పాతాళ గృహం వరకు వచ్చాడు. కపాలం కదులుతుందే గాని మనిషి కనిపించడం లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిపే మంత్రదండమా? ఏమిటి కపాలం చేస్తున్న పని అంటూ అరిచాడు. ప్రభూ, ఆ కపాలం వెనుక ఒక భూత శక్తి ఉంది. దాన్ని ఆపటం నాకు వీలు కాదు అంది. ఇంతకాలం సేవ చేసిన నిన్ను సర్వశక్తి సమన్వితురాలుగా చేస్తాను. ముందు దాన్ని నాశనం చెయ్యి అన్నాడు. ప్రభూ, ఆ రాకుమారి చాలా బల సంపన్నురాలు. ఆమెకు అజేయమైన బల సంపత్తులు ఉన్నాయి. మరింతగా మనం ఆమెను ఇబ్బంది పెడితే గంధర్వగానం ఆలపిస్తుంది. ఆ సమయంలో ఎలాంటి దుష్టశక్తులు ఆమెను ఆపజాలవు. అందుకని మీరు ఆమెను నిరోధించకండి అంది మంత్రదండం. ఆడభూతము నవ్వుతూ శంకిని ముందు నిలబడింది. భూతలోకమంతా గుల్లుమంది. అన్ని భూతాలు నవ్వుకున్నాయి. శంకినికి కోపం వచ్చింది. ఇంతకాలము పనిలేదని మాట్లాడిన హిడింబి ఆ రాకుమార్ని మార్చలేకపోయింది గదా అని అడిగాడు. కాదు ప్రభు, మనకు తరతరాలుగా బేతాళుడితో విరోధం కదా. అందుకని ఆ బేతాళుణ్ణి ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. అందుకే కపాలంలోకి చొరబడ్డాను. దాంతో బేతాళుడు భయపడిపోయాడు. కానీ నిజంగా బేతాళుణ్ణి ఓడించాలనే ప్రయత్నము విజయవంతం కావాలని ఆశీర్వదించండి అంది. నీ కార్యం జయం కావాలని నా ఆశీస్సులు అంటూ హిడింబిని చూసి నవ్వాడు శంకిని. అక్కడలా ఆశీస్సులు తీసుకొని కపాలంలోకి మళ్ళా అడుగుపెట్టింది. మంత్రదండము ఆ కాసేపు స్వైర విహారం చేయబోయింది. రాకుమారి ఇందుమతిలోని రాక్షసత్వం మేలుకుంది. అంతసేపు భూతగణాలు కొట్టిన రాకుమారుల వంక చూసింది. వారిని హింసించాలన్న తలంపు కలిగింది. భూత ప్రేరణ కూడా ఉంది. అందుచేత చేతిని ముందుకు చాచి మరొక చేత్తో కపాలాన్ని తాకింది. ఆ క్షణంలో ఆమె చేతిలోకి ఒక కొరడా వచ్చింది. ఆ కొరడాతో రాకుమారులని చావబాదటం మొదలుపెట్టింది. అనుకోకుండా వచ్చిన ఈ దెబ్బలకు తట్టుకోలేక వారందరూ తల్లడిల్లిపోయారు. ఆ సమయంలో సులక్షణుడికి ఏం చేయాలో తోచలేదు. తాను ఎదురుచూడని సందర్భానికి అతని మనసు నొచ్చుకుంది. కపాలము అదే పనిగా ఊగుతూ ఆమెలో రాక్షసత్వాన్ని పెంచుతూ ఉంది. దాంతో విధి విరామం లేకుండా వారిని హింసించడం ప్రారంభించింది. తాను ఊహించిన పనిని రాజకుమారి చేయటంతో బేతాళుడు ఎంతో సంతోషించాడు. వారిద్దరూ మనసులు ఒకటే. కానీ చూడామణి మాత్రము సులక్షణుడి మనసు మారకుండా చూస్తోంది. అందుకే అతనికి సన్నిహితంగా నిలబడి ధైర్యం చెబుతూ ఉంది. రాకుమారుడు ఏం చేయాలో పాలుపోక అదోలా నిలబడిపోయాడు. రాకుమారా, ఆ కపాలాన్ని నిన్నటిలాగా లాగేసై, ఆమెలోని రాక్షస ప్రవృత్తి ఆగిపోతుంది అంది చూడామణి. ఆ మాట వినగానే చట్టుకున్న కపాలం లాగి తన చేతిలోకి తీసుకున్నాడు. ఇందుమతి అలసిపోయినట్లు పడిపోయింది. బేతాళుడు మండిపడ్డాడు. రాకుమారుడి మీదకి ఉరికి వాణ్ణి చంపుదామనిపించింది. కానీ అతని పక్కనే ఉన్న దేవకన్య బలం ముందు తన బేతాళ బలం ఎందుకు పనికిరాదని తెలుసుకుని ఊరుకున్నాడు. చూడామణి రాకుమారుడి చెవిలో గబగబా ముందుకు కపాలంతో సాగమంది. అది చేతిలో ఉన్నంతవరకు బేతాళుడి బలము ఎందుకు పనిచేయదని సలహా ఇచ్చింది. ఆ మాటతో ఇందుమతిని అక్కడే వదిలి రాకుమారుడు ముందుకు సాగాడు. అలా కొంత దూరం పోగా ఒక నూనె బావి ఎదురుపడింది. దాన్ని ఒక పెద్ద పిశాచము కాపలా కాస్తూ ఉంది. దాన్ని సంహరించాలంటే తనకు దైవబలం కావాలి. అయినా మొండిగా కరవాలాన్ని ఎత్తి
దాని మీదకు ఉరికాడు. ఎన్నో వందల సంవత్సరాలుగా యుద్ధం తెలియని, ఆయుధం లేని పిశాచం నివ్వెరపోయి అతని కరణాల ఘాతానికి హతాసురాలైపోయింది. దాంతో అందులోని నూనె ఎండిపోయినట్లుగా మారి అది ఒక చిన్న భవనంలా మారింది. అక్కడి నుంచి కనిపించిన మార్గం గుండా ముందుకు వెళ్ళాడు. పిశాచ భవనం చేరుకోవటం సాధ్యం కాదనుకున్న బేతాళుడు ఇందుమతిని ఎలాగైనా పొందాలని అక్కడే నిలబడిపోయాడు. సులక్షణుడు ఆ మార్గం గుండా ముందుకు చొచ్చుకుపోయాడు. ఎదురుగా పెద్ద దేవాలయం వంటిది కనిపించింది. ముందొక చిన్న తటాకం. అందులో భూతగణాలు జలకాలాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి. చూడామణి, పో రాకుమారా, అదే దేవాలయంలోనే ఉంది నాగ విగ్రహం. ముందు దాన్ని స్వాధీనపరుచుకో అంటూ హెచ్చరించింది. రాకుమారుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరుగులు తీశాడు. కానీ ఆలయం ముఖద్వారము మూతపడి ఉంది. దాన్ని పగలగొట్టడం సాధ్యం కాదనిపించింది. అందుచేత ఒక్క క్షణం ఆలోచించాడు. చూడామణికి కూడా మార్గం తెలియలేదు. ఇందుమతి మేల్కొంది. మెడలో కపాలం కనిపించలేదు. అది సులక్షణుడి పని అయి ఉంటుందని ఊహించింది. కాని ఎదురుగా బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు. రాకుమారి, నీకున్న మంత్రబలము నాకున్న తంత్రబలము కలిస్తే ఈ ప్రపంచాన్ని శాసించగలం. నాతో చేతులు కలపమని ప్రాధేయపడ్డాడు. ఇందుమతి అతన్ని తేరిపారా చూసింది. ఆడభూతము మనసులోకి దూరి నవ్వించింది. బేతాళా, నేను శాపగ్రస్తురాలనై ఉన్నాను. మనిద్దరం కలవటం అన్నది జరగని పని కాబట్టి వైదొలుగు అంది. బేతాళుడు గర్జించాడు. భయంకరంగా అరిచాడు. రాకుమారి, నాగ విగ్రహం అపహరించబడితే నేను సర్వనాశనమైతాను. తరతరాలుగా దాచుకున్న నా వైభవం యొక్క మార్గాన్ని తెలిపి రాకుమారుని తెచ్చావు. దాని ఫలితము నువ్వు బేతాళుని లోకంలో శాశ్వతంగా ఉండిపోతావు అంటూ చెల్లుమని ఆమె చెంప మీద కొట్టాడు. సుకుమారి అయిన రాకుమారి ఆ దెబ్బతో కంగుదిని క్రిందపడిపోయింది. అదే సమయంలో హజారంలోని గంట మ్రోగటంతో భూతప్రేత పిశాచ గణాలు భయంకరంగా అరుస్తూ పెద్ద ఘోష చేశాయి. కారణమేమిటో తెలియక బేతాళుడు బెంబేలు పడిపోయాడు. ఇందుమతి స్పృహలేక పడిపోయింది. ఆ భవనమంతా గగ్గోలుతో నిండిపోయింది. చూడామణి చాకచక్యంతో ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. నాగవిగ్రహము దగదగా మెరుస్తూ అతని కంటపడింది. సులక్షణుడు ముకులిత హస్తాలతో దాని ముందుకు వెళ్ళి నిలబడి నమస్కరించాడు. నాగవిగ్రహము తళుక్కుమని మెరిసింది. ఆ మెరిసిన మెరుపుకు అర్థము ప్రఫుల్ల నదనంతో తాను చెరనించి విముక్తి పొందాలన్న ఆకాంక్ష అన్నది అర్థమైపోయింది. చూడామణి నవ్వింది. రాకుమారుడు ఆ విగ్రహాన్ని తీసుకున్నాడు. ప్రళయం వచ్చినంత ధ్వని అయింది. ఆకాశము మేఘావృతమైంది. భూమి దద్దరిల్లింది. బ్రహ్మాండమైన వేగంతో బేతాళుడు విరుచుకుపడ్డాడు రాకుమారుడి మీద. అయినా ఒక చేత్తో ఉన్న కపాలాన్ని చూడామణికి అందించి కరవాలంతో బేతాళుడిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరికీ భయంకరమైన పోరు సాగుతోంది. నిప్పులు కక్కుతూ బేతాళుడు తన ప్రతాపాన్నంతా చూపిస్తున్నాడు. రకరకాల రూపాలతో ఆయుధాలతో పోరాడుతున్న సమయంలో అక్కడ ఇందుమతి మేల్కొంది. ఆమె మేల్కోవడంతో అర్థమైంది ఏదో ప్రళయం ఏర్పడిందని. పరుగు పరుగున ఆమె బయలుదేరింది. యుగ యుగాలుగా తమ మధ్య ప్రజ్వరిల్లుతున్న విరోధాన్ని హతమార్చడానికి ఆమెలోని హిడింబి ముందుకు వచ్చి గదను ఆమెకు అందించింది. గదాహస్తురాలైన ఇందుమతి బేతాళుడి తలను ఒకే వేడితో పగులగొట్టింది. పెద్ద పర్వతం కూలిపోయినట్లుగా పడిపోయాడు బేతాళుడు. దాంతో భూతగణాలన్నీ రాకుమారుడికి శరణు శరణు అంటూ బానిసలయ్యాయి. దేవలోకము నాగలోకము ఒక్కసారిగా ఆనందంగా మారి దుందుభీలు మోగించాయి. నాగలోక చక్రవర్తి అయిన నాగరాజును కొన్ని తరాలుగా బంధించిన బేతాళుడు మరణించాడు. కపాలకన్య ఇందుమతి అందుకు పూనుకోవటము అందరికీ ఆశ్చర్యమేసింది. చూడామణి నవ్వుతూ రాకుమారుడితో ఇలా అంది. రాకుమారా, నా మాట నిలబెట్టుకున్నావు. ఇంతకాలము రాక్షస్యంతో ఉన్న ఇందుమతిని స్వీకరించు. అంతకుముందు ఆ కపాలాన్ని సప్త సముద్రాల మధ్యకు మనసులో ఆలోచించి విసిరాయి. ఆమె కంఠంలో స్వర్ణ మాంగళ్యాన్ని కట్టు అంటూ ఒక స్వర్ణ మాంగళ్యాన్ని అందించింది. ఇందుమతికి ఏమీ తోచలేదు. జరుగుతున్నదంతా ఒక కలగా తోచింది. సులక్షణుడు ఆమె చెప్పినట్లుగా స్వర్ణ మాంగళ్యాన్ని ఆమెకు ధరింపజేసి కపాలాన్ని విసిరివేశాడు. అది గాలిలో తేలుతూ సప్త సముద్రాల మధ్యపడి ముక్కలు ముక్కలైపోయింది. అదే తరుణంలో బేతాళుడి కోట కూడా మాయమయ్యి
అది సమతల ప్రదేశంగా మారిపోయింది. అది సమతల ప్రదేశంగా మారటంతో ఇందుమతిలోని భూతం దూరమైపోయింది. రాకుమారి చిరునవ్వుతో అతని దగ్గరగా వచ్చింది. ఇద్దరు సమీపంలోని అశ్వాన్ని అధిరోహించారు. క్షణాల మీద దేవకన్య సహకారంతో వారి విదర్భ మీదుగా సౌగంధి రాజ్యాన్ని చేరుకున్నారు. సుగంధ భూపాలుని సైన్యము రాజకుమారుని చూడగానే విజయభేరీని మ్రోగించాయి. ప్రజలందరూ తమ రాకుమారుడు వచ్చారన్న వార్త తెలుసుకొని అతన్ని చూడటానికి బయలుదేరారు. రాజవైద్యులు, ఆస్థాన జ్యోతిష్యులు రాకుమారుని రాకతో ఎంతో ఆనందించారు. మహారాణి రాకుమారుడు తెచ్చిన నాగ విగ్రహాన్ని రుగ్మతతో ఉన్న సుగంధ భూపాలుడికి తాకించగానే వజ్రకాయుడయ్యాడు. మహారాజు కుమారుడి సాహసానికి ఎంతగానో కొనియాడాడు. ఆనాటి సాయంత్రమే ఆ వార్త విదర్భకు చేరింది. సులక్షణుడు రాజలాంఛనాలతో సౌగంధి బయలుదేరాడు. రథ గజ తురగణాలతో బండ్ల కొలది ధన కనక వస్తువులతో మరో రోజుకు చేరుకున్నాడు. ప్రజలందరూ కర్పూర హారతులు అందించగా వారిద్దరికీ ఘనంగా వైభవంగా వివాహమైంది. చూడామణి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయింది. కొన్ని వందల సంవత్సరాలుగా ఆ దంపతులు ఆ రెండు రాజ్యాలని పరిపాలించి పేరు పొందారు. కపాల మాంగల్యము స్వర్ణ మాంగల్యం కావటంతో ఆమె దేశం ప్రజలు ఎంతో ఆనందించారు. కపాల మాంగల్యం జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.